నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చూస్తున్నాము రీసెంట్ గానే ప్రశ్న అనే వ్యక్తిని రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది, పిఠాపురం తరలించడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏందన్న? ఉన్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మట్టుకోవడం అయితే 100% కరెక్ట్ అన్న. కరెక్ట్. మధ్యరాత్రి తీసుకోవడం అర్ధరాత్రి పూట కాదు, వాడిని మధ్యాహ్నం కూడా తీసుకోపోవచ్చు. వాడు ఆ టైం దొరికిండేమో చెప్పలేము, కానీ వాడు పొద్దుగాల నుంచి లేకుండొచ్చు. ఆ టైం పట్టుకోపోయారు, కరెక్ట్ తీసుకుపోయారు, కొట్టాలి ఇవన్నీ. వాడు ఇంకొకసారి ఈ హిందువుల మీద దేవుళ్ళ మీద కించపరిచేలా మాట్లాడు, అలాంటి వాడిని కొట్టడం కూడా తప్పే లేదు, తీసుకుపోవడం తప్పే లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. వాడిని పట్టుకోపోవాలన్నా వాడిని ఇచ్చలు వీడి వదిలేసిరు, కుక్కలకు వదిలేసినట్టు వదిలేసిరు, అడ్డోలే మాట్లాడతాడు. అలాంటి వాడిని తీసుకుపోవడం 100% కరెక్ట్. అంటే రెండు రాష్ట్రాల్లో చాలా చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఏమైనా మాట్లాడతారు. ఎక్కడైనా కూడా ఆయన అరెస్ట్ చేయలేరు. పిఠాపురం అరెస్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది. ఈయన ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాయి అనమాట. ఇవన్నీ దీనికి అవసరం లేదు, హిందువులతో మనకు సంబంధం ఉండదు. వాళ్ళకు వాళ్ళని ఏంటంటే అంటే వాళ్ళనే అంటారు కదా, మనకేం సంబంధం లేదు. నువ్వు అదే ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఇప్పుడు అన్నుంటే ముందు ఎన్ని లేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట అంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు అదే మాట అంటుండే. హిందువులని కదా అన్నది, మనకేం సంబంధం లేదు. మనం పుట్టిందేమో ఇక్కడ కాదు కదా, భారతదేశంలో కాదు కదా. పాపం అమెరికాలో, ఇక్కడ వాళ్ళు పాకిస్తాన్ లో పుట్టింటారు. వాళ్ళు అట్లుంటే ఎట్లున్నప్పుడు ఎట్లుంటే చెప్పు. మన తెలంగాణలో బతకాలంటే ఇది ఇస్లాం గా చేసి ఇది ఇస్లాం గా ఉండాలనే ఉద్దేశంతో మరి అందుకే ఉర్దూ నేర్పుతున్నారు కదా. మన ఇక్కడ దేశంలో ఉండి ఉర్దూ పాఠాలు ఇవి నేర్పుతున్నారు. మరి పాపం అక్కడ నుంచి జనాలు లేరంట కదా. అంటే అక్కడ నుంచి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చి హిందువులను చంపాలి, ఎవరో టార్గెట్, వాళ్ళని ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయడానికి కోసం ఉర్దూ నేర్పుతున్నారు అనమాట. చిన్న చిన్న పిల్లలకు అది హిందువులు అంటే దేవుళ్ళు అంటే అది ఒక దయ్యం, ఒక భూతాలు లేక చేసి వాళ్ళని చంపాలి, మనం వీళ్ళు టార్గెట్ అనేటట్టు చేయాలని డిసైడ్ అయ్యారు అంతే. అందుకే కదా బీఆర్ఎస్ వాళ్ళు మొన్న మాట్లాడుతారు కదా, కవితమ్మ ఆమె ఉర్దూ నేర్పితే ఏమవుతుంది, బుద్ధి ఉండాలి. మనం ఏడున్నాం, భారతదేశంలో ఉన్నాం, పాకిస్తాన్ లో లేదు కదా, మన అమెరికాలో లేం కదా. అన్ని అడ్డోలుగా మాట్లాడి అట్లా అని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఎవరికి? కేసీఆర్ కి. కేసీఆర్ ఏంది ఉర్దూ పాటలు ఎవడన్నా నేర్పవని చెప్తాడా? నువ్వు అది సెకండ్ బుక్ స్థానం అంటే ఇప్పుడు ఫస్ట్ మన ఏది తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు ఇవన్నీ ఉండాలి, హిందీ. నువ్వు ఇవన్నీ పెట్టి నువ్వు ఉర్దూ నేర్పేముంది? ఉర్దూతో నీకేం అవసరం? ఉర్దూ పోతే నీ పాకిస్తాన్ లో పోయి బతురా? లేకపోతే ఇదేమన్నా ఇస్లాం దేశం తీస్తావా? ఎట్లుండాలను అలాంటి ఇంగ్లీష్ తో మన ఇంగ్లీష్ కూడా ఉంది కదా. మరి వీళ్ళకి ఉండాలి, అది ఎవరికి ఉండాలి. అది చెప్పేది నువ్వు ఇంగ్లీష్ ఎవరు చేసుకొచ్చిండు? బ్రిటిష్. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చింది ఇవన్నీ ఇంగ్లీష్ ఇవన్నీ చేసేది. లేని పోని ఇవన్నీ నేర్పేది దేవుడు కాదు, వీళ్ళు ఇది కాదు, ఇవన్నీ నేర్పేది ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల దేశాన్ని ఎలా నాశనం చేయాలి, దీన్ని ఎలా ఇస్లాం చేయాలి, దీన్ని ఎలా క్రిస్టియన్ చేయాలి, ఇలాంటి వ్యవస్థను ఉండడం వల్ల వీళ్ళ వల్ల ఎంతో మంది బలైపోయి హిందువులు ఎంతో మంది స్వాధీనం కూటొచ్చారు. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళ మీదనే పడిచేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి అన్న? ఫైనల్ గా రావణ్ గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారి పాలన ప్రశ్నిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచినట్టు పిఠాపురంలో అరెస్ట్ చేశారు అంటున్నారు. మీరు ఏం చెప్తారన్న? 100% మొన్న అడ్డోగుల శ్రీరాముని అంటుండు, మన హిందువులను అంటుండు. సిగ్గు లేదు? ఎవరిని అంటుండో తెలియదా నీకు? ఇప్పుడు ఆయన అంటే ఆయన ఉంటే ఆడ చూసుకుంటాడు, ఆయనకు సంబంధం లేదు. దేవుళ్ళు అని అంటుంటే ఏం చేస్తారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సిగ్గు లేదు? మొన్న జగ్గారెడ్డి అంటుండు, అది రామ మందిరంలో డబ్బులు పోయినాయంటే నువ్వు రూపాయి ఇచ్చినావా? మేం కదా జనాలు మీ హిందువులం కలిసి మేం చేసుకుంది, నీ పార్టీకి వెళ్ళేవని ఇచ్చినావా? నువ్వు పనిలేవనా? నువ్వెందుకు అడుగుతున్నావు? ఎంఐఎం నీకేం సంబంధం? మళ్ళీ ఇవన్నీ చేసుకొని దాన్ని ఎలాగా అది గుడి కూల్చేయాలి, ఏదైనా చేద్దాం అని టార్గెట్ చేసినావా? నీకెందుకు రా భయ్? మేము చూసుకుంటాం, పోయినవో లేవో మేము చూసుకుంటాం, నీకెందుకు దూలా? నీ అదే నీ మసీదులకు ఇదే మాట మాట్లాడుతూకుంటావా? లేదు మీ దాంట్లో డబ్బులు మీరు అరచగా తింటారు, మీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంటుకుంటావా? నువ్వు మా దాంట్లోకి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదా నీకు?